మన టీఎఫ్ఐలో ఎలా అయితే సింగిల్ హీరోని 2 డిఫరెంట్ రోల్స్లో చూపిస్తారో, అలానే మన ఎస్క్యూఎల్లో కూడా మన దగ్గర ఉన్న సింగిల్ టేబుల్ని 2 డిఫరెంట్ టేబుల్స్గా యూజ్ చేయడాన్నే సెల్ఫ్ జాయిన్ అంటారు. లెట్స్ సే వీ హ్యావ్ ఎ సింగిల్ టేబుల్. మన దగ్గర ఉన్న టేబుల్లో ఎన్టీఆర్ మూవీస్ అయిన RRR, జనతా గ్యారేజ్, దేవరా అండ్ శక్తి మూవీస్ వాటి కలెక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో నాకు ఇప్పుడు జనతా గ్యారేజ్ మూవీ కన్నా ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీ డీటెయిల్స్ నాకు రిజల్ట్తో రావాలి. ఇప్పుడు మన టేబుల్లో ఉన్న డేటాని అదే టేబుల్లో ఉన్న డేటాతో కంపేర్ చేయాలి. సో దానికోసం యూజ్ చేసే కాన్సెప్టే సెల్ఫ్ జాయిన్. సో అలాంటప్పుడు మనం ఒక టేబుల్ని బేస్ డేటా కింద ఇంకో టేబుల్ని కంపేర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో బేస్ టేబుల్లో ఉన్న ప్రతి రికార్డ్ వెళ్ళి రిఫరెన్స్ టేబుల్ ఆర్ కంపారిజన్ టేబుల్లో ఉన్న ప్రతి రికార్డుతో మ్యాప్ అవుతుంది. అంటే RRR 1200 అనేది వెళ్ళి నెక్స్ట్ టేబుల్లో ఉన్న RRR, జనతా గ్యారేజ్, దేవరా, శక్తి మూవీతో మ్యాప్ అవుతాయి. అలానే ప్రతి రికార్డ్ వెళ్ళి మ్యాప్ అవుతుంది. సో అప్పుడు మనకి టోటల్గా 4x4 టోటల్ 16 రికార్డ్స్ వస్తాయి. కానీ మనకి బేస్ టేబుల్ నుంచి జనతా గ్యారేజ్ అనే మూవీ రికార్డ్ ఒకటే కావాలి కాబట్టి బేస్ టేబుల్ నుంచి ఒక రికార్డ్ అండ్ రిఫరెన్స్ టేబుల్ నుంచి ఉన్న 4 రికార్డ్స్ మ్యాప్ అవుతాయి. అప్పుడు 1x4 టోటల్ 4 రికార్డ్స్ మనకు వస్తాయి. కానీ వచ్చిన రికార్డ్స్లో కూడా 300 కన్నా ఎక్కువ ఉన్న మూవీస్ మాత్రమే మనకు ఫైనల్ రిజల్ట్లో వస్తాయి. సో ఫైనల్గా ఎస్క్యూఎల్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ని కంపేర్ చేస్తుంది 300 కన్నా ఎక్కువ ఉన్నాయా లేవా అని. అలా కంపేర్ చేశాక చివరికి మనకు ఫైనల్గా రిజల్ట్లో ఉండే రికార్డ్స్ ఓన్లీ 1200 అండ్ 950 అనే రికార్డ్స్ మాత్రమే ఫైనల్ రిజల్ట్లో వస్తాయి. క్వైరీ ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫాలోడ్ బై కాలమ్ నేమ్స్ అండ్ టేబుల్స్. మూవీ డీటెయిల్స్ 2 టేబుల్స్ సేమ్ కాబట్టి సేమ్ మూవీ డీటెయిల్స్ అని రాస్తాం. తర్వాత మూవీ నేమ్ జనతా గ్యారేజ్ కాబట్టి జనతా గ్యారేజ్ అండ్ కలెక్షన్స్ కండిషన్ రాసుకుంటాం. అండ్ రిజల్ట్ అబ్జర్వ్ చేస్తే మనకు ఓన్లీ 1200 అండ్ 950 ఉన్న రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి.